ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం జూలై 10వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ధనుస్సు రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీరు ఆనందంతో ఎగిరిగంతు వేస్తారు. ఒక పెద్ద శుభవార్తను వినబోతున్నారు. అయితే ఎటువంటి శుభవార్త మీరు వింటారు, ఎందుకు ఆనందంతో ఎగిరిగంతు వేస్తారు, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి, ఏ పరిహారాలు చేయాలనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలకైనా పరిహారాలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, వశీకరణ, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి, సంతానం సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. గురువు గారి మొబైల్ నంబర్ 9398696950. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారం పొందండి. ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క ధనస్సు రాశి కిందికి వస్తారు. ధనస్సు రాశి వారికి అధిపతి వచ్చేసి గురువు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, ధనస్సు రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే వీరు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అలాగే అందంగా కనిపించడం కోసం, ఆకర్షణీయంగా కల్పించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. వీరికి అనేది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. అలాగే వీరికి ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు. అలాగే వీరి యొక్క జీవితంలో ఒడుగుదుడుకులు ఎక్కువగానే ఉంటాయి అని చెప్పుకోవచ్చు. వాటిని దిగమింగి ముందుకు సాగే శక్తి సామర్థ్యాలు కూడా ఈ ధనస్సు రాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అందరితో కలుపుకోయే తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. 10 మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ, ఇక మంచి చెడులను చూసుకొని వీరు అనేది అమలుపరుస్తూ ఉంటారు. ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో అలాగే స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తుంటారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు మాట సహాయమే కాకుండా ఆర్థిక సహాయానికి సైతం చేస్తూ ఉంటారు. ఇక వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అనేది వీరును చెడు కోరుకునే వ్యక్తులు ఉంటారు, మంచి కోరుకునే వ్యక్తులు కూడా ఉంటారు. కొంతమంది వీరి వల్ల జీవితంలో ఎటువంటి కష్టం వచ్చినా సరే మీ యొక్క సహాయంతో మీరు కష్టాన్ని దిగమింగే అవకాశాలు కూడా ముఖ్యంగా 2025 సంవత్సరం జూలై 10వ తారీఖు గురువారం నాడు మీ యొక్క దినఫలాల ప్రకారం వీరికి మాత్రం కనిపిస్తాయి. ఇక చాలా పెద్ద శుభవార్త అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. అంటే ప్రతి ఒక్కరికి జీవితం ఒకే రకంగా ఉండదు, ప్రతి ఒక్కరికి కోరికలు ఒకే రకంగా ఉండవు, అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో శుభవార్తలు కూడా ఒకే రకంగా ఉండవు. ఎటువంటి అవకాశం కోసమైతే మీరు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించినటువంటి శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అంటే మీరు ఎవరైతే గతంలో మీ కెరియర్ గురించి పరంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు, దానికి సంబంధించినటువంటి శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇక ఉన్నత చదువుల కోసం అనేది సంస్థల్లో ప్రవేశం దొరకక ప్రయత్నాలు చేస్తున్న అటువంటి ప్రయత్నాలు అనేవి ఈరోజు ఖచ్చితంగా మీ జీవితంలో మీ కోరిక అనేది నెరవేరుతుంది. దానికి సంబంధించినటువంటి శుభవార్తనైతే రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే ఒక ఫోన్ కాల్ రూపంలో ఒక వ్యక్తి ద్వారా మీరు అనేది శుభవార్తను వినబోతున్నారు. ఇక అలాగే ప్రేమ వ్యవహారాలు పెద్దలకు ఒప్పించడానికి చాలా కాలం నుండి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఈరోజు పెద్దల ప్రవేశం కూడా దానికి లభించబోతుంది. మీ యొక్క ప్రేమ భాగస్వామితో అతి త్వరలో మీరు అనేది పెళ్ళి అనేది చేసుకోబోతున్నారు. కాబట్టి ఇది అతిపెద్ద శుభవార్త అంశం అని
మీ మాట వినగానే మీరు ఆనందంతో ఎగిరి గంతు వేస్తారు. ఇక ఈ విధంగా ధనుస్సు రాశి వారి యొక్క జీవితం ప్రకారం చూసుకున్నట్లయితే గనక చాలా కీలకమైన నిర్ణయాలు అయితే ఈరోజు తీసుకోబోతున్నారు. ఇక ఈరోజు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి వీరికి శివ దేవారాధన మేలు చేస్తుంది. సూర్య భగవానునికి సూర్య అష్టకం చదవండి, సూర్య భగవాను నమస్కరించండి. అలాగే గణపతిని ఆరాధించడం ద్వారా అంతా మంచి పుణ్య ఫలితం పొందుకుంటారండి. అలాగే మీ స్తోమత మేరకు పేదలకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం అనేది మీకు దక్కుతుంది. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.